చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో శివకుమార్ అనే యువకునికి గత వారం రోజులుగా జ్వరం రావడంతో వైద్యం కోసం తల్లిదండ్రులు మెదక్ తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్ లోని రెనోవా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి రక్త కణాలు తగ్గడంతో పాటు డెంగ్యూ వ్యాధి సోకిందని సూచించారు. అక్కడే వైద్యం చేయించుకున్న యువకుడు మృతి చెందడంతో శాలిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడు గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, ఒక మంచి యువకుడిని కోల్పోవడం చాలా బాధాకరమని, డెంగ్యూ వ్యాధి సోకి మృతి చెందడం చాలా బాధాకరమని, మృతుని కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మండల్ శాలిపేట గ్రామంలో నేడు శివకుమార్ అనే పిల్లవాడు బీ ఫార్మసీ పూర్తి చేసుకొని మొన్న వారం రోజుల క్రితం డెంగ్యూ అనే జ్వరం వచ్చింది. జ్వరంతో హాస్పిటల్ మెదక్ కొంపల్లి రెనోవా తీసుకుపోతే అక్కడ నుంచి బంజారాహిల్స్ రెనోవా హాస్పిటల్ తరలించగా అక్కడ 4 రోజుల చికిత్స నిమిత్తం అక్కడ నిన్న సాయంత్రం 5 గంటలకు మరణించడం జరిగింది. అతను గ్రామంలో పిల్లవాడు చాలా మంచి పిల్లాడు. అతను అందరితోటి కలిసిమెలిసి ఉండి చాలా మంచి వ్యక్తి కాబట్టి అతని గ్రామంలో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళ కుటుంబానికి మంచి కలగాలని కోరుతున్నాను.